These protests are happening for 4 5 days. Bravo, bravo, what they are doing. I hope that level of civic sense comes to this country soon. This is about Trump. Trump is not messing up just in the United States. I suspect that this fellow Jared Kushner is not human. He is an android. ట్రంప్ సమాధి ఏదైతే ఉంటే అది మూత్రశాల అవుతుంది. జూన్ 7న నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ లో జేరెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ అల్బేనియాకి సంబంధించిన ఒక ఐలాండ్ ని గుత్తకు తీసుకుని అందులో $1.6 బిలియన్ లగ్జరీ రిసార్ట్ టూరిజం ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేయబోతున్నారు. వాళ్ళేదో ద్వీపాన్ని కొత్తగా కనుక్కున్నట్టు చెప్పారు. సో అది ఎడిట్ చేసి మీ ముందు పెడుతున్నానండి. కొంచెం కాంటెక్స్ట్ ఇద్దామని ఇంట్రొడక్షన్ అనమాట. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అంటే, ఇది అల్బేనియా, వేర్ అల్బేనియా ఇస్ లొకేటెడ్. దిస్ ఈజ్ అల్బేనియా. ఇక్కడ గ్రీస్ కి కొంచెం నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంది ఇటలీ. ఇది ఏడ్రియాటిక్ సీలో. ఇక్కడ షజాన్ ఐలాండ్ అని ఇక్కడ ఒకటి ఉంది, షజాన్ ఐలాండ్ అని. ఇవాంకా గారు కనుక్కున్న ఐలాండ్ ఇదట. సో అల్బేనియాకి సంబంధించిన కొన్ని వివరాలు ఏంటంటే, ఈ దేశం మొత్తం జనాభా 2.75 మిలియన్, 27 లక్షలు. అందులో 10% మందికి బేసిక్ నీడ్స్ అంటే కనీస అవసరాలకి అంటే భుక్తి కూడా నడవని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అల్బేనియాలో ప్రతిరోజు కనీసం 10,000 మంది వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ ఇవాంకా ట్రంప్, జేరెడ్ కుష్నర్ ప్రాజెక్ట్ ని. The point is, Albania is teaching the world a lesson. How to fight the corruption అనేది. సో మా కాన్వర్జేషన్ మొత్తం ప్రసారం చేస్తాను. చివరిలో నాకు బాగా ఇష్టమైన ఒక శ్రీశ్రీ గారి పాట గుర్తు చేసుకుంటాను ఈ సందర్భంగా. చాలా యాప్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అప్పుడు ఆ పాట లిరిక్స్ దీనికి ఎందుకు వర్తిస్తాయో మీకే అర్థమవుతుంది. ఇవాంకా ట్రంప్ కి సంబంధించిన స్కాండల్ ఒకటి వచ్చింది, బయటపడింది. జేరెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ అల్బేనియా గవర్నమెంట్ కి చేతులు దడిపారో ఏం చేశారో ఏదో తెలియదు. అల్బేనియన్ గవర్నమెంట్, అతని పేరు రామ, ప్రైమ్ మినిస్టర్. సో అక్కడ లోకల్ రూల్స్ మార్చేసి వీళ్ళకి ఒక ప్రైవేట్ ఐలాండ్ డెవలప్మెంట్ అని చెప్పి లీజ్కి ఇచ్చారో అమ్మేశారో నాకు తెలియదు. మొత్తానికి ఇల్లు కొన్నారు. అండ్ బిఫోర్ ఐ ప్లే ద వీడియోస్, ఐ వాంట్ యూ టు అబ్జర్వ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ their body language and that gaulish, pale, expressionless, phony వాళ్ళ posture కానీ వాళ్ళ diction కానీ, it is something worth observing, and the tone deafness of both of them. జేరెడ్ కుష్నర్ ఇది 2021లో రాత్ చైల్డ్ యాట్ లో ఈ అల్బేనియా ఐలాండ్ కి వెళ్ళాడట. ఈడి రామాకి ప్రైమ్ I మినిస్టర్. was on a vacation after we left government in the summer of 2021. We were on our friend Nat Rothschild's boat. We got picked up in Montenegro, and then we started sailing over to Corfu, and we spent a couple days in Albania. One of the nights there, Prime Minister Rama came to the boat. I had not met him when I was in government, but I was very, very impressed with his vision for what he wanted to do with Albania. I really didn't know anything about the country. I didn't understand the history, and the darkness of the history with the communism and the terrible leadership actually led to it being fully undeveloped as a nation. But Eddie came in. He has one of the cool things I was attracted to is the fact that he seemed like a very skilled politician, as a very strong and smart leader, but also the fact that he was an artist. I thought it'd be very cool to see what a country really led and built by an artist could be. Somebody with amazing taste and great creativity. And so I was just intrigued by it. And then before we went to Corfu, we stopped in Butrend, which was also a spectacular sight, and just really felt to me like it showed the potential of the country. So much amazing beauty, the water. We did a lot of swimming, a lot of hiking. The country just had incredible natural beauty, but it seemed like a place that... I don't want to play the whole clip about Jared Kushner. Have you noticed his just తెలుగులో మాటలు రావట్లేదు, ఇంగ్లీష్లో మాటలు రావట్లేదు, ఆ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్, టాకింగ్ సమ్ జీబ్రిష్ లాగా అనిపించింది. అండ్ దెన్ వాచ్ హిస్ వైఫ్, అది మేబీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎప్పుడో దాని గురించి మాట్లాడాడు. నౌ దే హ్యావ్
consummated a deal with Albanian government to get this island. Now watch Ivanka Trump doing the same thing. An incredible project with my husband in the Mediterranean. It's massive in scale. I think that's an understatement. Can you explain? Yes, it is. It is. There's no very- power on this island. You're building. Yeah. You're building everything from scratch. Correct. Well, it's an unbelievable, beautiful 1,400 hectare private island in the middle of the Mediterranean. We were on a friend's boat and we stopped for a swim. Effectively, that's how we found it. We swam to the islands. We went on a hike barefoot all the way up to the top, and we were just captivated. And it stayed with us ever since. And over the course of many years, we developed the opportunity to help realize its potential and transform it, but with a lot of restraint and care, because the land is so beautiful that really the architecture has to be fully integrated into it, almost rise from it. You know, it's not even a business for me, despite this. So I have to stop there and then comment about it. She and Jared Kushner went to this island on a friend's boat, and the friend is billionaire Rothschild, and they found a pristine island, and they want this island to realize its potential. Pristine island, untouched. Newsflash: the island has realized its potential. That's the way it is meant to be. Not to build some 15,000 condos on that island for rich people. That's not the full potential. So this is what she's saying. Jared Kushner Yamanada, by the way, remember that company name, Affinity Partners, Jared Kushner company pair. So this is grift, this is corruption, this is blatant, tone deaf. I don't know what else you call it. So Jared Kushner Yamanada, I don't know anything about the country. He didn't know anything about Albania. He didn't understand their history. So let me continue with the story. Scale of it. We not only the island, but we have 5 miles of beachfront directly across from the island, this beautiful peninsula with a lagoon on one side, the ocean on the other. Beautiful white sand beaches. For me, it feels more like a challenge than anything else. The culmination of all of my experience in real estate, all of my travel, a lot of reflection on how I want to live, how I think people increasingly are wanting to live, and trying to really build something that's a tangible manifestation of that. That requires a lot of vision. So gosh, the word choice. She's just an entitled prick. All the experience, all the travel, and tangible manifestation of for God knows what. That's what she's doing. I mean, she went on to say, bottom line, they found this island, Flamingo Island. It is a protected island. And by the way, she went on to say she and her husband went on the boat, got on the island barefoot. Somebody was saying that island was full of snakes. Going there barefoot is not an option, apparently. So they had to make shit up even there. Maybe she's telling the truth. I don't know. Maybe just she got barefoot on the sand. A lot of people do that. This story, basically, what the prime minister of that country did is they changed the rules. So if an island is being developed for certain things, the development is okay. That's how they did the changes. And the reason I picked this story is important is this sense of entitlement for all the Trumps is so prevalent. So what is happening in Albania is huge protests. Apparently, it's only a country of 1 million people. 100,000 crowd there is a huge crowd, and this is what's happening in the last few days. Not one day. It is happening for the last 5 days in Albania. It's this. Thousands took to the streets of Albania's capital this week with a message for their prime minister. Albania is not for sale. They're demanding authorities stop the construction of a $1.4 billion luxury coastal resort
backed by Jared Kushner's investment firm, Affinity Partners. It will be basically another city. Protesters went to the site of the proposed development today, which sits on the country's Adriatic coast and wildlife reserve, home to seals, nesting sea turtles, and flocks of flamingos. In a podcast earlier this week, Ivanka Trump discussed how she and her husband stumbled upon the area's untouched beauty while on a friend's boat. We swam to the islands. We went on a hike barefoot all the way up to the top, and we were just captivated. Albania's prime minister insists the project will transform tourism and the country's economy. The aim is to make something unique that will be amazing for Albania, but will be also a gift for The prime minister says under his watch, this project will move forward. Jurica, Albania's national anti-corruption agency, says it has opened up an investigation into the luxury project. This is an Albanian citizen talking about this whole thing. Again, it's a citizen. You have to take it with a grain of salt. She has done enough research, but you have to take it with a grain of salt in the sense that there may be 100% may not be accurate. So, as an Albanian, I will tell you why we are rioting. We are rioting because there is no schools, there is no pension for pensioners, there is no hospital, there is no medicine, there is no parks for kids, there is no normal salary. You're telling us you want to build a 5-star resort to give jobs to Albanians. Meanwhile, the whole Albania is filled up with Philippines working for less than what you pay us. It's not their fault. They have nothing back home. You want to build a 5-star resort. How about you clean up the mess you've made for the last 15 years? We are so tired of you embarrassing us worldwide, telling CNN that there's no protest going on, it's fake news, there's no land being rented off. Meanwhile, Ivanka Trump is on an interview saying she discovered an island. How convenient. 2 years ago, you changed the law, and in a protected area now, you can build as long as it attracts tourism. And how convenient for Miss Ivanka Trump. The land in question has bunkers, tunnels, and it's in a strategic position for whatever they've got planned. Maybe my parents didn't have the strength because they were forced to go somewhere else for their future. But me, I'm going to speak up every chance that I have. This is not going to happen under my watch, Mr. Edirama. You're done. So, I don't know. I was captivated by their resolve to protest this one. These protests are happening for 4 or 5 days. Bravo what they're doing. I hope that level of civic sense comes to this country soon. This is about Trump. Trump is not messing up just in the United States. This corruption is going offshore everywhere. So that's my setup, Kiran. అంటే ఇదేదో మనకి బ్రిటిష్ వాళ్ళు కనుక ఇండియాకి మోటా ముళ్ళ చదువుకుని వర్తకం అనే పేరుతో వచ్చి బానిసత్వం తయారు చేసినట్టుగా ఉంది సార్. అంటే అంటే ఏమో కనుక్కోవడం ఏంది, ఐలాండ్ ఎక్కడో అక్కడ కనుక్కోవడం ఏంది, కనుక్కోగానే ఎమ్మటే చెప్పులు ఉన్న చెప్పులు ఇప్పేసి బేర్ ఫుడ్ గా అది దానికి ఇది కూడా అసలు ఆ బాడీ లాంగ్వేజ్ గమనించారా మీరు? కొంతమందికి అంటే అదే సార్, అంటే ఇప్పుడు చట్టాలు కరెక్ట్ గా ఉండి అద్దు వరకు అనేది ఉండకపోతే బరితెగింపు అనేది పెరిగిపోతుంది. ఒక కుటుంబం బరితెగింపు ఎలా ఉంటుంది అనేది చూపిస్తానికి ఇది. అంటే నువ్వు వాళ్ళ దేశంలో వాళ్ళ ఐలాండ్ లో నువ్వు అంటే కొని వాళ్ళ గవర్నమెంట్ ఏదో అమ్ముడుపోయింది, రైట్స్ జరగట్లేదు అనేది ఒట్టి మాట కదా. రైట్స్ జరుగుతాయి, ఎట్లాగైనా జరుగుతాయి. మా దేశంలో మాకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామన్నారు, ఇప్పట్లేదు అనేది ప్రతి దేశంలోనూ ఉండేది సార్. ప్రతి థర్డ్ వరల్డ్ కంట్రీలోనూ ప్రతి దేశంలోనూ ఉంటది. ఇప్పుడు మనం ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళే మొన్నే సాగుతూ మీరేమో మేము మిమ్మల్ని ఎక్కడికో ఉద్ధరిస్తాము, మీ ప్రపంచాన్ని మార్చేస్తాము, మీకు ఇంకో కొత్త ప్రపంచాన్ని ఇస్తామంటే అంటే ఇక అన్నిటికీ ఇప్పుడు న్యూయార్క్ లో ఈయన చేసిన తాజ్ క్యాసినో లాంటి క్యాసినోలు కట్టుకుంటే అయిపోద్దా ప్రపంచం అంతా? గల్ఫ్ కార్స్లు, కాండోలు. అంటే నాయకత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఈ బరితెగింపు ఒకటి పెరిగిపోయింది సార్. అంటే ఇండియన్ పాలిటిక్స్ తేగకూడదు, కానీ ఇండియన్ పాలిటిక్స్ కూడా అదే చెప్తాను. అరే బాబు మనకి జనాభా అంత అక్కర్లేదురా బాబు, ఈ పిల్లలు కనమాకండి. ఈ మధ్య నేను ఈ 2 weeks లో మనం రేట్ ఆఫ్ అంటే సార్ అంటే మనని ఇంట్రెస్టింగ్ గా మనని ఒక బాక్స్ లో పెట్టేసి, అరే ఈ బాక్సే మీ ప్రపంచం, ఈ బాక్స్ వరకు ఆలోచించండి అనే స్థాయిలో మనం దిగజారు చేసి అక్కడే ఉంచేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది.
వీళ్ళు ఎవరు సార్ ఎవరో వచ్చి మనల్ని బాగుపరచడం సార్ అసలు. Sir, Yeah, Murali. first of all, before we start, I suspect that this fellow Jared Kushner is not human. He is an android. Yeah. That's one thing. Sir, this is obvious, very clear. They're creating themselves a sanctuary for the future. When they're no longer in power, a place to go and hide out. The billionaire class. Well That's said, what- Randy. that's Well what said. they're doing. Because they're going to be spit on if they're seen in the streets. ఇంకొకటి కూడా డైనామిక్ కూడా వస్తుంది. నిక్సన్ థంపింగ్ మెజారిటీతో రీఎలక్షన్ గెలిచాడు. వెన్ హీ రిజైన్డ్ ఇన్ డిస్గ్రేస్, nobody ever admitted to voting for him. Nobody ever admitted for voting for him. Same thing is going to happen with Trump later on. So ట్రంప్ సమాధి ఏదైతే ఉంటే అది మూత్రశాల అవుతుంది. I'm just making it up. It's not going to happen. It will be protected in a way. To some extent, మీరు perfect గా క్యాప్చర్ చేశారు. These people are creating sanctuaries outside the United States because they're not, at least వీళ్ళిద్దరికి అది అర్థమవుతుంది. ఆడి కొడుకులకి ఇంకా అర్థమవుతున్నట్లు, ట్రంప్ గారి కొడుకులకి. వాళ్ళు ఇంకా ఏదో పోటుగాళ్ళం అనుకుంటున్నారు. అది డాన్ జూనియర్, దే ఆర్ ప్రొజెక్టింగ్ హిమ్ యాజ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆల్సో. కిరణ్, సారీ, గో హెడ్. బరితెగింపు సార్, పూర్తిగా బరితెగింపు. 100% ఏం చేస్తున్నారో తెలియని అదే సార్. అంటే ఇప్పుడు మొకాయ వంగనది నానే వంగున టైపులో వీళ్ళు ఇప్పుడు వంగడానికి సరిపోయేటట్టుగా లేరు. మనకున్నది ఓటు ఒకటే. మన అదృష్టం కొద్దీ అమెరికాలో ఇంకో చట్టం ఉంది. ఒకటి 2 సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ అవ్వలేడు. సో ఆ అదృష్టాన్ని మనం వాడుకున్నట్టు ఉంటే సరిపోతుంది. నాకు సామెత చెప్పాలంటే ఈ ఫోరం మీద భయం వేస్తుంది. కానీ వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. నో, మీరు రైట్. ఇట్స్ ఏ యు సర్టిఫికేట్ సామెత. ఆయన కిరణ్ గారు లేరు కదా ఆ రోజు. లేదు. ఆయన సామెత చెప్పారులేండి. మీరు లైవ్ షో చూసిండే తెలిసేది. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్. ఆయన సామెత చెప్పాడు పాపం. దాని పూర్తి అర్థం తెలియకుండా చెప్పాడు. సారీ, ఇది కరెక్ట్ సామెతే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అనేది దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఫిట్టింగ్ సామెత. మీరు ఆ రోజు మీకు సార్, నేను ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. తెలుగు సామెతలన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఆల్ మా నానమ్మలు అమ్మమ్మలు యూస్ టు సే దట్, రైట్? సో ఐ రీచ్డ్ 100. ఐ క్రాస్డ్ 100. సో మీకెందుకు, నా దగ్గర పెద్ద పుస్తకం ఉంది. ఐ హావ్ మోర్ దెన్ 1000. అవును. ఒరే పొన్ను, దాని గురించి ఒక పథకం ఆలోచించి ఉంచాను అంటాడు రామారావు ఏదో సినిమాలో. ఎనీవే, సో there are people who had that అండి. I actually had 2 books, not 1. ఈ వారం హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ ఎప్పుడు వచ్చిందో ఏదో అయింది సార్. హైదరాబాద్ లో కూడా ట్రంప్ టవర్స్ ఉంది. అవునా? బాంబేలోనా, పూణేలో అనుకుంటా ఏదో ఉంది. గురుగావ్లో ఒకటి ఉంది ఆల్రెడీ. హైదరాబాద్ లో కూడా ఈ వారమే ఒకటి రిజిస్ట్రేషన్ అయింది. వీళ్ళు డబ్బులు ఏం బెటర్ అండి, లైసెన్స్ బ్రాండ్ నేమ్ ఫీజులు. యా, ఇప్పుడు ట్రంప్ పేరు పెడితే ఇండియాలో అమ్ముడు పోతాయని నేను అనుకోవట్లేదే. ఇండియాలో బాగానే వ్యతిరేకత. బొమ్మ పెట్టి దండలేసి పూజలు కూడా చేశారు సార్ మన ఎలక్షన్ లో. అదే ఎక్కడ తమిళనాడులో ఎవడో చూసాడు నేను. తమిళనాడు వాళ్ళు కొంచెం క్రేజీ ఆ రకంగా పూజలు చేయటం. మన వాళ్ళు ఏం తక్కువ కాదులేండి తెలుగు వాళ్ళు. మనం పోస్టర్ దండం పెడతాం కదా సార్. But on a serious note, sir, it looks like he's following Putin's playbook. Putin ఏం చేశాడు? మిగతా దేశాల్లో కొన్నాడా Putin? The thing is using his billionaire cronies to. Yeah. So Putin కూతురు UK లో ఉంటుందా? మీరు అన్నారు కాబట్టి ఆ ప్యారలల్ గుర్తొచ్చింది నాకు. ఈ Putin కూతురు రష్యాలో ఉండదు. She staying outside somewhere in Europe. She felt maybe she feels safer there than in Russia itself. I mean, if you get a chance, look it up. Yeah. Anyway, this నా కంక్లూడింగ్ రిమార్క్ ఏంటంటేనండి ఈ టాపిక్ మీద, this is a blatant
corruption, smug, tone deaf. You have to see the context. First and the foremost, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది చూసారా, అల్బేనియాలో ఉన్న అల్బేనియన్ ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పింది అక్కడ. అది అక్కడ పెట్టండి. ఇక్కడ అమెరికాలో కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఇష్యూ, రైజింగ్ ప్రైసెస్, అన్అఫోర్డబిలిటీ. there are so many problems here. అలాంటి సిచ్యువేషన్ లో ఈ టోన్ డెఫ్ ప్రాజెక్ట్ ఏంటి, ఏదో ఐలాండ్ ని వీళ్ళు కనుక్కోవడం ఏంటి? అక్కడ ఎగ్జిస్టింగ్ ఐలాండ్ అండ్ ఎ కంట్రీ ఓన్స్ దట్ ఐలాండ్. ఐ మీన్ దట్స్ పార్ట్ ఆఫ్ దట్ కంట్రీ ఇస్ దట్ ఐలాండ్ అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ల్యాండ్. ఈ అదవలు అక్కడికి వెళ్ళి దాన్ని కనుక్కోవడం ఏంటి? మళ్ళీ సిగ్గు లేకుండా పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు వేయటం ఏంటి? మీరు అన్నది మాత్రం కరెక్ట్, ఆండ్రాయిడ్ లాగానే ఉంది. సో ఈ స్టోరీ అంతా చూస్తే ఒక పాటలోని చరణం నాకు గుర్తొస్తుంది. అది వెలుగు నీడలు చిత్రంలోని శ్రీశ్రీ గారి పాట. అది పల్లవి అండి. నాకు గుర్తొచ్చిన చరణం, ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు, అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు, కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి, కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి. ఒక చిన్న కంట్రీ అల్బేనియా, 2.75 million people, when they can fight the mighty యునైటెడ్ స్టేట్స్, అమెరికా నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళిన అవినీతిని, బంధుప్రీతిని, చీకటి బజార్ని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయటమే కాదండి, దే ఆర్ విన్నింగ్. డేవిడ్ వర్సెస్ గోలియాత్ లాగా చిన్న దేశం, 2.75 million ఉన్న పాపులేషన్ లో 9 రోజులుగా నిరోధకంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారండి. రోజు కనీసం 10,000 మంది పైగా వస్తున్నారు. తగ్గట్లేదు, అసలు వాళ్ళు తగ్గట్లేదు, వాళ్ళ గవర్నమెంట్ తగ్గింది. ఆ ప్రైవేట్ ఐలాండ్ షజాన్ ఐలాండ్ లో కన్స్ట్రక్షన్ నిలిపివేశారు. దే పుల్డ్ అవుట్ ద బుల్డోజర్స్. ఆ కథకి ఇంకా ముగింపు రాలేదు కానీ, బట్ ఐ హ్యావ్ ఏ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ దిస్ వన్. ద పీపుల్ ఆర్ గోయింగ్ టు విన్. కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి. వాళ్ళు ఎదిరించారు, వాళ్ళు గెలుస్తున్నారు. ఓరి అమెరికన్లారా, మీ మాట ఏంటి? అగైన్ inspired by a tiny nation, Albania. ఈ స్టోరీకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నా, ఇది అమెరికా. నేను మోహన్ మురళీధర్. నమస్తే.